ఎంబోలైజేషన్ ప్రక్రియ అనేది చాలా వినిపిస్తుంది ఈ మధ్యలో. అండ్ ఎంబోలైజేషన్ ప్రక్రియ ద్వారా నొప్పులు అంటే జాయింట్లో వచ్చే నొప్పులు, ఎస్పెషల్లీ భుజంలో, మోచెయ్యి, అరిచెయ్యి, మోకాలు, అరికాల్లో, అదే కాకుండా హిప్ జాయింట్లో కూడా మనము ఈ ప్రక్రియ ద్వారా కంప్లీట్గా అంటే సర్జరీ లేకుండా ఏమాత్రం కంప్లీట్గా మనము నొప్పి అనేది తగ్గించవచ్చు. నొప్పితోటి అసలు బాధపడే అవసరం లేదండి. ఈ సింపుల్ డే కేర్ ప్రొసీజర్, నాన్ సర్జికల్ ప్రొసీజర్, అంటే కోత ఏమాత్రం ఉండదు. లోపటి నుంచి అంటే ఒక చిన్న రక్తనరం లోపటి నుంచి వెళ్ళి దానిలో నుంచే చేస్తాం. సో దాని కంప్లీట్లీ సేఫ్ అండి. ఇది నార్మల్ సింపుల్గా యాంజియోగ్రామ్ చేసినట్టే చేయొచ్చు. సో దీనికోసం పెద్దగా భయపడే అవసరం లేదు. సో ఈ ఎంబోలైజేషన్లో ఏమవుతుంది? ఈ ఎంబోలైజేషన్లో మనకి ఒకవేళ భుజంలో నొప్పి ఉందని అనుకుందాం, కాళ్ళల్లో నుంచి ఒక రక్తనరంలో నుంచో లేకపోతే చేతులలో ఒక రక్తనరం లోపటి నుంచే వచ్చి ఈ భుజానికి అంటే నొప్పి వచ్చినప్పుడు ఆర్థరైటిస్ వచ్చినా లేకపోతే కండనరాలలో టేర్స్ వచ్చినా అబ్నార్మల్గా రక్తనరాలు వస్తాయి. అబ్నార్మల్గా అంటే ఖరాబ్ అయిన రక్తనరాలు వస్తాయి. ఇవి నొప్పికి కారణం అవుతాయి. సో ఈ చిన్న ట్యూబ్ ద్వారా ఈ రక్తనరం లోపల నుండే వెళ్ళి ఆ అబ్నార్మల్ ఉన్న రక్తనరాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఈ ఐడెంటిఫై చేసిన అబ్నార్మల్ రక్తనరాన్ని మోయమోయ లైక్ వెసిల్స్ అంటాం. మోయమోయ అంటే అబ్నార్మల్ వెసిల్స్ అన్నట్టు. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఖరాబ్ అయిన రక్తనరాలే అనుకుందాం. సో ఈ ఖరాబ్ అయిన రక్తనరాలు నొప్పికి కారణమవుతాయి, వాపుకి కారణమవుతాయి. ఈ ఖరాబ్ అయిన రక్తనరాలని సింపుల్గా లోపట్నే అంటే ఆ ట్యూబింగ్ క్యాథెటర్, మైక్రో క్యాథెటర్ ద్వారా ఆ లోపట్నే చిన్న డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చేసి కంప్లీట్గా బంద్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవి ఓన్లీ ఖరాబ్ అయిన రక్తనరాల మీదనే పనిచేస్తాయి. మనం నార్మల్ రక్తనరాలని ఏ మాత్రం ముట్టుకోము, ఏ మాత్రం బంద్ చేయము. అండ్ ఇది కంప్లీట్లీ సేఫ్ అండి. ఎందుకు? మనం ఓన్లీ అబ్నార్మల్ దాంట్లోనే బంద్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా ఉండే రక్తనరాలు అన్నీ నార్మల్గా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ అబ్నార్మల్ రక్తనరాలు బంద్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వాపు అనేది తగ్గుతుంది. వాపు అనేది తగ్గినప్పుడు నొప్పి అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈ సింపుల్, సేఫ్, నాన్ సర్జికల్ ప్రక్రియ ద్వారా ఏ జాయింట్ పెయిన్ ఉన్నా, ఆర్థరైటిస్ వల్ల పెయిన్ వచ్చినా, ఏ మసిల్ టేర్, టెండన్ టేర్ అంటే మనకి స్పోర్ట్స్ ఇంజరీస్ అయినా ఇది సింపుల్ ఎఫెక్టివ్ ప్రొసీజర్ అండి వాపు నొప్పి తగ్గించడానికి. అండ్ అన్ని జాయింట్స్లో, బాడీలో, భుజంలో, మోచేయిలో, అరిచేయిలో, అరికాల్లో, మోకాళ్ళల్లో చేసే సింపుల్ ఎఫెక్టివ్ డే కేర్ ప్రొసీజర్. అండ్ ఇది సింపుల్ డే కేర్ ప్రొసీజర్ కాబట్టి నొప్పితోటి బాధపడే అవసరం లేదు. ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత స్లోగా అదే పెయిన్ తగ్గిపోతుంది. అండ్ నాన్ సర్జికల్ కాబట్టి దీంతో ప్రాబ్లం అనేది చాలా చాలా తక్కువ అండి. థ్యాంక్ యూ.